హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ మట్కా. సినిమా విషయానికి వస్తే ఏం లేదు భయ్యా, అదే రొట్ట స్టోరీ. సినిమా స్టార్ట్ అయినప్పుడు బాగానే ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు, కానీ ఆ తర్వాత నుంచి స్క్రీన్ ప్లే రొటీన్ ఫార్మాట్లో వెళ్ళింది. హీరో ఒక పేదవాడు, చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు అనుభవించాడు. తర్వాత వేరే ఊరికి వచ్చి అక్కడ వాళ్ళని ఎదిరించి పెద్దవాడుగా ఎదుగుతాడు. ఇదే స్టోరీని మనం చాలా సినిమాల్లో చూసేసాం. కేజీఎఫ్, పుష్ప సినిమాలోని క్యారెక్టర్స్ని కాపీ కొట్టినట్టు అనిపించింది. వరుణ్ తేజ్ గారు మంచి యాక్టర్, కానీ ఆయన కట్అవుట్కు తగ్గ స్టోరీలు పడట్లేదు భయ్య. ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ చూస్తే బాగానే కష్టపడాడు అనిపిస్తుంది, కానీ స్టోరీలో దమ్ము లేకుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. వరుణ్ తేజ్ గారికి ఇది వరుసగా థర్డ్ ఫ్లాప్. ఇదే కంటిన్యూ అయితే ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయే ఛాన్స్ ఉంది. సినిమాలో మీనాక్షి చౌదరి గారు ఉన్నప్పటికీ ఆమెకి పెద్దగా స్కోప్ లేదు భయ్య. ఉన్నంతలో ఓకే అనిపిస్తుంది. ఇక సినిమాకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే అది వరుణ్ తేజ్ గారే భయ్య. ఆయన మేకెవర్ బాగుంది ఈ సినిమాలో. బట్ చెప్పాను కదా, స్టోరీనే పెద్ద మైనస్ పాయింట్. ఇక కనీసం ఇంటర్వెల్కైనా ఏదైనా ట్విస్ట్ లాంటిది ఇస్తారనుకుంటే అది కూడా ఇంపాక్ట్ లేకుండా పోయింది. సెకండ్ హాఫ్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫే వరస్ట్గా ఉందిరా అంటే సెకండ్ హాఫ్ ఇంకా దారుణంగా ఉంది భయ్య. ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే సినిమాలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఈజీగా తెలిసిపోతుంది. దానికి తోడు ఒక్క హై మూమెంట్ కూడా ఉండదు. ఈ సినిమాలో మొత్తం 2 ఐటమ్ సాంగ్స్ ఉంటాయి భయ్య. ఎందుకు పెట్టారో కూడా తెలియదు. దానికి తోడు ప్రీ క్లైమాక్స్లో కామెడీ విలన్స్ బ్యాచ్కి ఒక సాంగ్ పెట్టారు. అది ఎందుకు పెట్టారో డైరెక్టర్ సార్ చూస్తున్నంతసేపు విరక్తి పుట్టింది. ఇక రొట్ట క్లైమాక్స్తో సినిమా ఎండ్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్లో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ట్రైలర్లో వరుణ్ తేజ్ గారు చెప్పిన డైలాగ్ భయ్య. నాకు ఇక్కడ కంట్రోల్ ఉంది కాబట్టే నేను ఇక్కడ దాకా రాగలిగాను. ఈ డైలాగ్ ఒకటి కరెక్ట్ టైమింగ్లో పడింది. అండ్ ఎమోషనల్ సీన్స్లో వరుణ్ తేజ్ గారి యాక్టింగ్ బాగుంది. ఇక ఓవరాల్గా మూవీ ఎలా ఉందిరా అంటే నాకైతే నచ్చలేదు భయ్య. నాకే కాదు, మీకు కూడా నచ్చదు ఈ మూవీ. ఇక టెక్నికల్ విషయానికి వస్తే బీజిఎం పర్లేదు, సాంగ్స్ ఓకే. కమింగ్ టు డైరెక్టర్, కథని పవర్ఫుల్గా రాసుకున్నారు, కానీ దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. సో ఇదండి మట్కా రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.